ఈ వీడియోలో నా ఫేవరెట్ కమీడియన్, నా ఫేవరెట్ యూట్యూబర్, నా ఫేవరెట్ రివ్యూవర్, నా ఫేవరెట్ సోషల్ యాక్టివిస్ట్, నా ఫేవరెట్ బిజినెస్ మ్యాన్, నా ఫేవరెట్ స్కామర్, నా ఫేవరెట్ నోటు డోర్ పర్సన్, నా ఫేవరెట్ ఇంకా 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 పోలిస్తే ఇంకా చాలా ఉంటాయి. మహిధర్ గురించి మనం మాట్లాడుకుందాం, గట్టిగా మాట్లాడదాం. ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే మహిధర్కి పోయే కాలం దగ్గరికి వచ్చింది అని అనిపిస్తుంది. పోయే కాలం దగ్గరికి వచ్చేసింది. పోయే కాలం దగ్గరికి వస్తేనే ఇలా తిరం తక్కువ మాటలు మాట్లాడతారు, ఇలా అహంతో బలుపుతో కొట్టుకునే మాటలు మాట్లాడతారు. దేని గురించి మాట్లాడుతున్నారా అంటే, రీసెంట్గా ఒక సినిమా టైటిల్ మీద ఒక కాంట్రవర్సీ జరిగింది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఆ కాంట్రవర్సీలో భాగంగా ఇడుపు కాగితం అని చెప్పి ఒక సినిమా స్టార్ట్ అవబోతుంది. ప్రియదర్శిని లీడ్ యాక్టర్. సో ఆ టైటిల్ మీద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అది ఎలాగ వెళ్ళిందంటే, దాంట్లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, ఎక్స్వైజీ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. కానీ కామన్ సెన్స్తో ఆలోచించిన వాళ్ళు, కామన్ సెన్స్తో చూసిన వాళ్ళు అలాంటి కామెంట్లు పెట్టరు, అలాంటి మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చెయ్యరు. అవన్నీ మనం మాట్లాడదాం వీడియోలో సెకండ్ హాఫ్లో మాట్లాడదాం. కానీ ఈ పెద్ద మనిషి గురించి మనం ఫస్ట్ మాట్లాడాలి. ఈ పెద్ద మనిషి నేను ముందే చెప్పాను మొన్న కూడా, నువ్వు ఏ వీడియోలైనా చేసుకో, ఐమాక్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివ్యూలైనా చేసుకో, మళ్ళీ అది హైదరాబాద్లో ఉంది గుర్తుంచుకో, మైదర్ మాట్లాడతాను. కానీ స్కాముల గురించి, అమ్మడాల గురించి, కొనుక్కోడాల గురించి, ఫ్రాడ్ల గురించి, పైసల గురించి ఇది నువ్వు మాట్లాడకూడదు. ఓకే, మనోడు ఏం మాట్లాడుతున్నాడో రెండు విషయాలు నాకు గట్టిగా ట్రిగ్గర్ అయ్యాయి. వీడియో అంతా చూసా, మధ్యలో కొన్ని పాయింట్లు కరెక్ట్గానే మాట్లాడాడు, కానీ కొన్ని బలుపుతో కొట్టుకున్నట్టు మాట్లాడాడు. అది చాలా హ్యూమిలేటింగ్గా ఉంది. ఇప్పుడు నేను చాలా వీడియో చూసిన వాళ్ళు చాలామందికి తెలుసు, నేను వైజాగ్లోనే పుట్టాను, వైజాగ్లోనే పెరిగాను. బట్ నేను జాబ్ చేస్తుంది ఇక్కడ, నా బ్రెడ్ అండ్ బటర్ నడుస్తుంది హైదరాబాద్ వల్ల. సో ఆ గ్రాటిట్యూడ్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను చెప్పాను. ఓకేనా? అలాగా ఈ సిటీ కాకపోయినా ఏ సిటీకి వెళ్ళినా అది మనకు బ్రతుకునిస్తుంది కాబట్టి దాని మీద గ్రాటిట్యూడ్ ఉండాలి. బట్ ఈ పెద్ద మనిషికి బతుకిచ్చిన ఊరి మీద గ్రాటిట్యూడ్ లేకపోగా హేళనగా మాట్లాడుతున్నాడు. ఎంత హేళనగా మాట్లాడుతున్నాడు అంటే చూద్దాం, వినిపిస్తాను నేను మీకు ఒకటే మచ్చుక్కి. ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తుని, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? పోనీ సిద్ధంగా ఉన్నారా? పోనీ ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? పని ఆంధ్ర వాళ్ళ మొత్తం స్థలాలు, ఆంధ్ర వాళ్ళ ఇల్లు అన్ని కొనుగోలు చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. అది జరగని పని. అది అందుకే చెప్తున్నా కదా. సో ఎందుకే ఎవరు వెళ్ళలేదు. ఫస్ట్ థింగ్ సూట్ కేసు తెమ్మని, ఎవరు అమ్ముతారో సూట్ కేసు తెమ్మని చెప్పు. నువ్వు ఇఫ్ కండిషన్ అనేది నువ్వు ఎలాగంటే, ఇప్పుడు నిజంగా జరిగిపోతుంది, ఒక అజంప్షన్ని ఒక పాసిబిలిటీ కింద కూడా కాదు, నిజంగా జరిగిపోతుంది. సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు ఆంధ్ర వాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్మడానికి. కానీ తెలంగాణ వాళ్ళ దగ్గర పాపం డబ్బులు లేవు, పేదవాళ్ళు, వాళ్ళు కొనుక్కోవడానికి కూడా లేవు. మీకు ఎందుకు అహంకారం హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళ గురించి అన్నట్టు మాట్లాడుతున్నావు. అన్నట్టు కదా, అలానే మాట్లాడావు కదా. ఈ సూట్ కేసులు అమ్మమాను ఫస్ట్. నువ్వు అమ్మితేనే కదా తెలుస్తుంది కొంటారో లేదనే విషయం. నువ్వు 10 ఏళ్ళు 20 వేలు ఏ డేటా ప్రకారం చెప్తున్నావు? నువ్వు చెప్పు, నువ్వు ఏ డేటా, అసలు నీకేం అర్హత ఉంది ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి? మాట్లాడితే న్యూట్రల్ వేలో మాట్లాడాలి, న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరి తప్పులోనే, అటు సైడ్ ఏ తప్పులోనే, ఇటు సైడ్ ఏం తప్పులోనే మాట్లాడాలి తప్ప ఇలా హ్యూమిలియేట్ చేసి మాట్లాడకూడదు. నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పావు కదా, తెలంగాణ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పావు కదా. మరి వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదా తెలంగాణ గురించి? అంటే నీకు ఎలాగో గ్రాటిట్యూడ్ లేదు, వాళ్ళకి చెప్తారు కదా. అసలు తెలంగాణ సమస్య 10 ఏళ్ళ నుంచి ఉందా, 15 ఏళ్ళ నుంచి ఉందా, 40 ఏళ్ళ నుంచి ఉందా, ఫ్రీడమ్ ముందు నుంచి ఉందా? అసలు వాళ్ళు ఎందుకు ఆపరేషన్కి గురయ్యారు? అసలు ఎందుకు వాళ్ళు ఫ్రీడమ్ కోరుకున్నారు? అసలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటి? ఎంతమంది చనిపోయారు? అసలు వాళ్ళ బాధలు ఏంటో కనుక్కుంటే వాళ్ళు చెప్తారు కదా. నీకెలాగో తెలియదు, నీకెలాగో తాడు బొంగరు లేదు, తెలియదు నీకు. అడగొచ్చు కదా, అడగకుండా ఏదో పెద్ద మనిషిలాగా. ఇప్పుడు ఏ ఛానల్లో పెట్టావు నువ్వు 1 మిలియన్? నీ ఛానల్లో ఎంత జాగ్రత్తగా, ఎంత అకౌంటబిలిటీ తీసుకుని నువ్వు మాట్లాడాలి. సరే అబ్బా, నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను. ఆంధ్ర వాళ్ళు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు అమ్మడానికి రెడీగా ఉన్నారు, సూట్ కేసులు పెట్టుకొని రెడీగా ఉన్నారు. సో మర్చిపోయాను మేము ముందు. ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి, సో దట్ వైడర్ ఆడియన్స్కి వెళ్తుంది. అప్పుడే ఇలాంటి వాళ్ళ పర్సనల్ గురించి, ఇలాంటి వాళ్ళ మనం ఎంకరేజ్ చేసాం, ఇలాంటి వాళ్ళకే మనం ఎంతమంది సబ్స్క్రిప్షన్లు ఇచ్చాం, ఇలాంటి వాళ్ళకే మనం అడుక్కుంటే డబ్బులు వేసాం అని చెప్పి మీకైనా సిగ్గేసి అన్సబ్స్క్రైబ్ చేస్తారు, అన్ఫాలో చేస్తారు. ఇంకా మీరు ఏం చేయాలనుకుంటే మీరు అది చేయండి. ఎందుకంటే ఇది తప్పు, ఇది చాలా తప్పదు. ఎందుకు తప్పు విత్ లాజిక్స్తో చెప్తా, మనోళ్ళలాగా మ్యాజిక్లు చేయండి, లాజిక్తో చెప్తా. సూట్ కేసులు తెమ్మన్నావు కదా మైదర్, నేనేం చెప్తున్నానంటే, నువ్వు వైజాగ్ వాసి నాలాగే, నీకు మహిధర్ అనే ఎస్టాబ్లిష్మెంట్ ఎలా వచ్చింది?
జబర్దస్త్ అనే షో వల్ల. ఆ షో ఎక్కడయింది? ఆ షోకి ఎక్కడికి వచ్చావు నువ్వు? హైదరాబాద్కి వచ్చావా, వైజాగ్లో ఇచ్చావా? నువ్వు మాట్లాడితే ఆ షోలో భారీగా పేరు వచ్చిన ఆది కానీ సుధీర్ కానీ ఎవరు కూడా అంత వాడుకోరు, కానీ నీ అంత వాడుకున్నట్టు వాళ్ళు కూడా వాడుకోరు. నువ్వు చేసిన స్కిట్లు ప్రపంచానికి కూడా తెలియదు. అయినా కూడా నువ్వు మామూలు వాడకం కాదు జబర్దస్త్ అనే ట్యాగ్ని. అందుకే నేను జబర్దస్త్ అని ముందు పిల్ల. నీకు డిజర్వ్ అంటే జబర్దస్త్ డజంట్ డిజర్వ్ యూ. ఆ షో ఎక్కడైంది? ఆ షో తాలూకా శాలరీ తీసుకున్నావు కదా, ఫుడ్ ఎవరు పెట్టారు? జీతం ఎవరు ఇచ్చారు? చెప్పు, ఎవరిచ్చారు? సో దాని బేస్ మీదే కదా నువ్వు ఫామ్ చేసుకున్నావు నీ ఛానల్ ఫామ్ చేసుకుని ఐమాక్స్ ముందు రివ్యూలు ఇచ్చుకున్నావా? ఐమాక్స్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉందా, వైజాగ్లో ఉందా? సో నీ యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వడానికి, ఎస్టాబ్లిష్ అవ్వడానికి, నీకు ఇంత గుర్తింపు రావడానికి మెయిన్ పర్సంటేజ్ తెలంగాణ పీపుల్. తెలంగాణలో షో చేసి ఆ షోని యూజ్ చేసుకుని తెలంగాణలో ఉన్న థియేటర్ల దగ్గర రివ్యూలు ఇచ్చుకొని నువ్వు ఈ ఛానల్ ఎస్టాబ్లిష్ చేసుకున్నావు కదా? అవునా కదా? పిల్లలు మీరే చెప్పండి, అవునా కదా? మన రాంబాబు కరెక్ట్గా మాట్లాడు కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఇప్పుడు అమ్మి నీ ఛానల్లో వెంటనే కొంటారు, అరగంటలో కొంటారు తెలంగాణ వాళ్ళు. అరగంటలో కొంటారు. సూట్ కేసులో అయినా పట్టుకొస్తారు, చెక్ అయినా పట్టుకొస్తారు, లేకపోతే ఫోన్పే ట్రాన్సాక్షన్ అయినా చేస్తారు. నువ్వు ఈ ఛానల్ అమ్మి, అది కూడా ఎసెట్టే కదా. నువ్వు ప్రాపర్టీస్ అన్నావు కాబట్టి ఇది కూడా ఒక ప్రాపర్టీ, ఇది కూడా ఒక ఎసెట్. నువ్వు అమ్ము, దమ్ముంటే అమ్ము. నువ్వు అమ్ము, నీకు అంత బొమ్మ లేదు, అమ్మితే వెంటనే కొనేస్తారు. నీకు ఆ దమ్ము లేదు. 3 నెలల ముందు 4 నెలల ముందు ఎదవేసలు వేసి ఎదవ డ్రామాలు, సింపతి డ్రామాలు చేసుకొని స్కానర్ కోడ్ పెట్టుకొని అడుక్కున్నావు. అప్పుడు నీకు తెలంగాణ వాళ్ళ మనీ కావాలా? వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బావు కదా. నీకు సిగ్గుంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు డబ్బులు ఉంచుకో, నువ్వు తెలంగాణ వాళ్ళు డబ్బులు ఇచ్చి, వాళ్ళు అంత హీలంగా మాట్లాడుతున్నావు కదా, హేళంగా ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చి. మరి ఎందుకు నీకు అసలు ఈ రాష్ట్రంతో ఈ సిటీతోనే ప్రాబ్లం అయినప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు హైదరాబాద్కి? మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావు? ఇప్పుడు నువ్వు కొండం అమ్మడం అనేది అంత దిక్కుమాల లాజిక్ తెలుసా? అది అసలు వరస్ట్ లాజిక్ మాట. ఎందుకంటే ఇప్పుడు చెప్తా చూడు, ఇప్పుడు నువ్వు వైజాగ్లో పెట్టావు బర్ఫియన్ కేఫ్, అది అమ్మేవు, ఎవడని కొన్నాడా? కొనలేదు. అంటే వైజాగ్ జనాల దగ్గర డబ్బులు లేవా? వైజాగ్ జనాలు పేదోలా? అలా ఉంది నీ లాజిక్, నీ దిక్కుమాల లాజిక్ అలానే ఉంది. నీ అసెట్ ఎవడో కొనలేదంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు పేదోలా? వాళ్ళ దగ్గర డబ్బులు లేవనా? అదేమి దిక్కుమాల లాజిక్ అది? చెప్పు. సో ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. అది కూడా నీకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నీకు లైఫ్ ఇచ్చిందే మెయిన్ తెలంగాణ వాళ్ళు. తెలంగాణలోనే నువ్వు షోలు చేసుకున్నావు, దానివల్లే నీకు ఫేమ్ వచ్చింది. అక్కడ థియేటర్ల దగ్గర రోడ్డు మీదకి వచ్చి నువ్వు రివ్యూలు ఇచ్చుకున్నావు, ఎస్టాబ్లిష్ చేసుకున్నావు. ఆ పిలిచిన పాడ్కాస్ట్లో పిలిచిన ఫస్ట్ గెస్ట్ కూడా తెలంగాణ పర్సనే, ప్యూర్ తెలంగాణ పర్సన్. ఇన్ని చేసుకొని నిన్ను వాడుకొని తెలంగాణ ప్రజల తాలూకా ఎమోషన్స్ని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. అమ్మడానికి రెడీగా ఉన్నారు సూట్ కేసు పెట్టుకొని, కొనడానికి ఎవడు లేడు, మీకు దిక్కు మొక్కు లేదంటావా? నీకుందా దిక్కు మొక్కు? నువ్వు అడుక్కున్నవాడు, నువ్వు చెప్తున్నావు చూసావు, ఇవన్నీ అడుక్కున్నావు స్కానర్లు పెట్టుకుని. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు అడుక్కున్నావు. నువ్వు మాట్లాడుతున్నావు దిక్కు మొక్కు గురించి, నువ్వు మాట్లాడుతున్నావు తెలంగాణ జనాల క్రెడిబిలిటీ గురించి, నువ్వు మాట్లాడుతున్నావు తెలంగాణ ప్రజలు తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్ గురించి, నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళ కల్చర్ గురించి, నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళ రూట్స్ గురించి, నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళ భాషలో ఉన్న స్లాంగ్ గురించి. ఏమనంటే అది భాష కాదు, స్లాంగ్ అంటే ఫ్లోలో ఎవడైనా అలాగే మాట్లాడతారు. ఆంధ్ర భాష అంటారు, ఒక్కొక్కసారి వైజాగ్ భాష అంటారు, వాళ్ళకి తెలుసు అది స్లాంగ్ అని చెప్పి. నువ్వు దాన్ని కూడా వాడుకొని నెగిటివ్ చేస్తున్నావు చూసావా? తప్పది. వాళ్ళకి తెలియదా అది స్లాంగ్ అని చెప్పి? సింపుల్ అబ్బా. ఇప్పుడు సేమ్ థింగ్ ఒక్కసారి రివర్స్లో ఆలోచించండి. హైదరాబాద్లో ఐటీ లేదనుకుందాం, ఓకే, వైజాగ్లోనే ఐటీ ఉంది. అప్పుడు తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు వచ్చి చేసుకుంటున్నప్పుడు రివర్స్లో జరిగింది. వైజాగ్ స్లాంగ్ని, వైజాగ్ కల్చర్ని హ్యూమిలేట్ చేయడము, ట్వీట్లు చేయడము, ట్రోల్ చేయడము, మీమ్స్ వేస్తే వాళ్ళు కాలుద్ది కదా. కాలుతున్నప్పుడు ఏరా మా మీదే మీకు మేము అంత పడలేనప్పుడు, మా స్లాంగ్తో అంత ప్రాబ్లం ఉన్నప్పుడు, మీకు మా కల్చర్తో అంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీ దగ్గర వెళ్ళి చేసుకోవచ్చు కదా అని అంటారు కదా. 100% వాళ్ళు అన్నది రైట్ అన్నట్లే. ఇప్పుడు కాంట్రవర్సీ ఎందుకే కదా వచ్చింది? ఇప్పుడు కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది? ఈ ఇడుపు కాగితం అనే ఇది లాంచ్ అవ్వగానే ట్విట్టర్లో కొంతమంది, అది పెయిడ్ అవ్వచ్చు, అన్పెయిడ్ కూడా అవ్వచ్చు, ఓకే, ఎవరైనా సరే ఏమన్నారు, ఇది కన్నడ సినిమా, కేరళ సినిమా, దీనికి సబ్ టైటిల్స్ ఉంటాయి, ఇది తెలుగు సబ్ టైటిల్స్ అవైలబిలిటీ ఉంటుందా, ఇలా అంటే ఎవరికైనా సరమని కాలుతుంది. ఇప్పుడు నాకు ఇడుపు కాగితం అంటే తెలియదు, కనుక్కుంటే తెలుస్తుంది కదా. డివర్స్ పేపర్ అంతే. ఒక్కొక్క ఊరిలో ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే ఒక 10-15 స్లాంగ్లు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో నాకే తెలియదు కొన్ని వర్డ్స్.
అలాగా ఈస్ట్ గోదావరికి కొన్ని యాక్సెంట్లు ఉంటాయి, వెస్ట్ గోదావరికి కొన్ని యాక్సెంట్లు ఉంటాయి, ప్రతి డిస్ట్రిక్ట్కి యాక్సెంట్లు ఉన్నాయి. అలాగే తెలంగాణలో 20-30 యాక్సెంట్లు ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. అలాంటిది తెలియలేనప్పుడు కనుక్కోవాలి. నీ దగ్గర జబర్దస్త్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అడిగితే నన్ను బిగ్ బాస్కి పంపించేస్తా అంటావు కదా, వాళ్ళు అడిగితే చెప్తారు కదా ఇడుపు కాగితం అంటే ఏంటనేది. అంతే తప్ప ఇలా హ్యూమిలేట్ చేసి మాట్లాడడం. ట్విట్టర్లో మాట్లాడారంటే ఒకటి పొలిటికల్ ఎజెండాతో వచ్చిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు, లేకపోతే బుర్రా బుద్ధి లేని వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది. నువ్వు బతికిందే దీని మీద బతికి వాళ్ళు తెలంగాణ ప్రజలనే హ్యూమిలేట్ చేసి మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు? చాలా తప్పది. సో యూ హ్యావ్ టు సే అపాలజైజ్ టు తెలంగాణ పీపుల్. చెయ్యాలి, చేయకపోతే చెక్కేస్తారు. మాయా నిజం చెప్తున్నాను, ఒక వైజాగ్ వాడిగా చెప్తున్నాను, నేను చెక్కేస్తారు కంపల్సరీ. నువ్వు స్కానర్ కూడా పెట్టుకున్నా కూడా వర్కౌట్ అవ్వదు, చెక్కేస్తారు 100%. టైం దగ్గర పడిపోయింది. ఇంకో తప్పు మాటలు ఏం మాట్లాడో తెలుసా? అంటే నీకు డీప్ ఇన్సైడ్ ది హార్ట్ నీకు ద్వేషం ఉంది వీళ్ళ మీద, నాకు అర్థమైంది. అలా ఉంటేనే నీకు అది వస్తుంది. ఏం మాట్లాడావు? బలగం అనే మూవీ అది ఎంత గొప్ప మూవీ, దానికి ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎంత ఎప్రిసియేషన్లు వచ్చాయి, ఎన్ని రివార్డ్స్ వచ్చాయి, గొప్ప సినిమా. ఇప్పుడు ప్రతి ఊరికి ఆ ఊరి తాలూకా రూట్స్ నుంచి చాలా స్టోరీస్ ఉంటాయి. అది చెప్పుకోవాలని చెప్పి చాలా తపన పడతారు. పాపం నిజంగా చెప్పిన తెలంగాణ ప్రజలకి ఒక కట్ట 10-15 ఏళ్ళుగానే అవకాశం వచ్చింది. నిజం చెప్పండి, 10-15 ఏళ్ళ క్రితం మన తెలుగు సినిమాలో హీరో ఎప్పుడైనా తెలంగాణ యాక్సెంట్లో మాట్లాడాడు అరుదు. జేడీ చక్రవర్తి ఎవరో, లేదా కబడ్డీలు కానీ విలన్లు కానీ సైడ్ క్యారెక్టర్లు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళే మాట్లాడతారు. అలాంటిది ఇప్పుడు హీరోలు, మెయిన్ లీడ్ హీరోలు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాయిల్లో వచ్చిన సినిమాలు కూడా, అన్ని సాయిల్ నుంచి వచ్చిన సినిమాలు కూడా రావాలి. పాపం వాళ్ళ సాయిల్లో వచ్చిన సినిమాలు కూడా వస్తేనే గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు వచ్చిన సినిమాలో ఒక గొప్ప సినిమా బలగం. ఆ మూవీకి మనోడు ఏమంటున్నాడంటే, ఆ వీడియో అలానే ఉంది, నేను డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకున్నా. మనోడు పిరుకోడు, వెంటనే వెళ్ళి ఇప్పుడు ప్రైవేట్లో పెట్టేస్తాడు. పిరికోడు, ఇంకెందుకు బూర్లు వస్తాయి. బలగం మూవీ అంటే దిల్ రాజు బ్యానర్లో కానీ దిల్ రాజు ప్రొడక్షన్లో కానీ రిలీజ్ అవ్వకపోయి ఉంటే దానికి అసలు అంత రిసెప్షన్ వద్దని కదా, అసలు ఉండేదే ఆ మూవీ ఉందో లేదో కూడా తెలిసేది కాదంట. హిట్ అవ్వదు అంటున్నాడు. మీరు ఒకసారి చెప్పండి. ఓకే, మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సినిమాలో కాంటెంట్ లేనప్పుడు ఎంత గొప్ప మార్కెటింగ్, ఎంత గొప్ప డిస్ట్రిబ్యూటర్లు చేసిన సినిమా హిట్ అవుద్దా? అదే స్టూడియోస్ నుంచి, అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన గేమ్ చేంజర్ ఎందుకు హిట్ అవ్వలేదు? సరే, మనోడు ఒక తుప్పాస్లాజీ చెప్పాడు, పెద్ద సినిమాకి ఎలాగైనా విజిబిలిటీ ఉంటుంది, చిన్న సినిమాని. సరేనా, చిన్న సినిమాల గురించే మాట్లాడతాం. దిల్ రాజు గారు, సిరీస్ గారు వాళ్ళ ప్రొడక్షన్లో కొన్ని కుప్పలు చిన్న సినిమాలు రిలీజ్ చేశారు. అందులో అన్నీ బలగోళంగా హిట్ అయ్యి అంత రిసెప్షన్ వచ్చిందా? అంతెందుకు, శిరీష్ కొడుకున్నాడు కదా, ఆశీష్ రెడ్డి, లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఏదో సినిమా ఉంటుంది, అది వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది. చెప్తా, లవ్ మీ ఇఫ్ యూ డేర్, ఓకే, దిల్ రాజు ప్రొడక్షన్, శిరీష్ ప్రెజెన్స్. ఎందుకు ఈ సినిమా మరి ఆడలేదు? బలగం అంత ఎందుకు హిట్ అవ్వలేదు చెప్పు? వాళ్ళు కొన్న వాళ్ళు హిట్ అయింది అంటున్నావు కదా. అంటే సినిమాలో మ్యాటర్ చెప్పే కదా. ఒక రివ్యూర్, ఇందులో దౌర్భాగ్యం ఏదంటే నువ్వు మూవీ రివ్యూర్. ఇది దౌర్భాగ్యం. ఒక మూవీ రివ్యూర్గా బేసిక్ కామన్ సెన్స్. సినిమాలో ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఏంటి? కింగ్ ప్రొడ్యూసర్ కాదు, హీరో కాదు, డైరెక్టర్ కాదు, స్క్రిప్ట్, కాంటెంట్ ఇస్ ద కింగ్. అది ఉంటే ఎలాగైనా అయిపోద్ది, ఎలాగైనా ప్రకృతి సహకరిస్తుంది. సో నువ్వు అలా అవమానించాలని చెప్పి ఫిక్స్ అయ్యావు కాబట్టి ఆ బలగం మూవీ తీసుకొచ్చావు. అది తప్ప కదా, నువ్వు దీనికి కూడా అపాలజైజ్ చెప్పాలి. ఎందుకంటే నువ్వు వాళ్ళ భాషని హేళన చేసావు, వాళ్ళ సంస్కృతిని హేళన చేసావు, వాళ్ళ తాలూకా ఫినాన్షియల్ స్టేటస్ని హేళన చేసావు, వాళ్ళ ఉలికిని హేళన చేసావు. నీకు ఏం రైట్ ఉంది? నువ్వు మళ్ళీ వాళ్ళ మీద బతుకుతున్నావు. అవునా కదా? ఎందుకు ఈ చిల్లర మాటలు, చిల్లర కబుర్లు? ఇప్పుడు ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేసింది ఆ సినిమా వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేకపోతే బుర్రా బుద్ధి లేని నిబ్బిగలైనా అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ పార్టీస్ అయినా అవ్వచ్చు. ఎవరు చేసినా సరే ఇటుపక్క సైడ్ ఉన్న వాళ్ళకి, తెలంగాణ ప్రజలకి అది హ్యూమిలేటింగ్గానే ఉంటుంది. వాళ్ళంతా ఆలోచించరు. వీళ్ళు చేశారా, సినిమా ఊపు కోసం చేశారా, హైప్ కోసం చేశారా, పొలిటికల్ పార్టీస్ చేశారని వాళ్ళకి మనసుకి చివుక్కుమని అంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక 60-70 ఏళ్ళుగా ఆ ప్రశ్నకు గురి ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఏదో కొంత ఊరట వచ్చింది అంతే. సో అలా హేళనగా మాట్లాడుతూ ఆబ్వియస్గా ఖాళీ మీరు ఎందుకురా ఎన్ని సొల్లు కబుర్లు చెప్తున్నారు, మీరు పొండి మా ఊరు వదిలే అంటారు. తప్పులేదు, హార్ష్గానే ఉంటుంది. కానీ దాంతో పోలిస్తే చాలా చిన్నది. మీరు జస్ట్ రివర్స్లో ఆలోచించండి అబ్బా. వైజాగ్లోనైనా, విజయవాడలోనైనా, కర్ణాటకలోనైనా, ఏ స్టేట్లోనైనా ఆలోచించండి, మీకు మ్యాటర్ అర్థమైపోద్ది. ఇప్పుడు వేరే వాళ్ళ అన్నిటికంటే సెన్సిటివ్ థింగ్ ఏందో తెలుసా? ఆ భాష, ఆ స్లాంగ్. ఇప్పుడు నేను ఉత్తరాంధ్రని, వైజాగ్ అని, ఇప్పుడు నా వైజాగ్ స్లాంగ్ని కానీ, ఉత్తరాంధ్ర స్లాంగ్ని కానీ ఎవరైనా కానీ డీమీనింగ్ కానీ తక్కువ చేసి మాట్లాడితే పళ్ళు రాళ్ళు కొట్టేలా చెప్తాను నేను. వెంటనే వస్తుంది. మరి వాళ్ళకి రావడంలో తప్పు లేదా? సో నేను వాళ్ళని తప్పు పట్టను.
తప్పు పట్టేది ఆ చిల్లరగా పెయిడ్ ప్రమోషన్లు చేసే వాళ్ళకి, ఆర్ పెయిడ్ ప్రమోషన్ కాకుండా నిబ్బిగా ఇమ్మెచ్చుడ్గా మాట్లాడిన వాళ్ళకి, అండ్ అవన్నీ తెలిసినా కూడా ఎంత చిల్లరగా మాట్లాడి ఇలాంటి మైదర్ లాంటి వాళ్ళు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో బలంగా చెప్పండి. నాకైతే ఆ కాంట్రవర్సీ చాలా చిల్లరగా అనిపించింది. తెలంగాణ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది చాలా హట్టింగ్గా ఉంది. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఇలాంటి ఎలా అవాయిడ్ చేస్తాము? ఇలాంటి టాపిక్ అరైజ్ అయినప్పుడు మెచ్యూరిటీ ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైనా ఎంతో బ్యాలెన్స్డ్గా చెప్తారు. కానీ ఇలాంటి ఇమ్మెచ్యూర్ రివ్యూర్లన్నా ఏమనాలో కూడా తెలియదు. మనం స్కానర్ బాబు ఇలా చిల్లర మాటలు మాట్లాడితే చాలా తప్పది. అది ఇంకా హట్టింగ్గా ఉంటుంది. సో మైదర్ యూ హ్యావ్ టు అపాలజైజ్. నాకు కాదు, నాకెందుకు, జనాలకు అపాలజైజ్ చేయి, తెలంగాణ పీపుల్కి అపాలజైజ్ చేయి, నీకు లైఫ్ ఇచ్చిన ప్రజలకు అపాలజైజ్ చేయి. నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లే, అపాలజైజ్ చేయి, లేకపోతే చెక్కేస్తారు మయ్య. వైజాగ్ వాడికి అంతకుమించి నేనేం చెప్పలేను. అది మీ అభిప్రాయం ఎంతో బలంగా కామెంట్ చేయండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే ఆ తప్పులేంటో కూడా చెప్పండి, నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.